యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. తప్పక ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూడండి, అనేకులకు పరిచయం చేయండి. మీరు మీ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఫిబ్రవరి 1వ తారీఖున మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం మొదటి 2 వచనాన్ని దేవుడు వాగ్దానంగా ఇస్తున్నాడు. ఈ భూమిలో ఉన్న జనాలందరికంటే మనల్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నానని ప్రభు చెబుతున్నాడు. తర్వాత దేవుని బిడ్డలారా, మీకు గుర్తుందనుకుంటున్నాను, ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది పరిశుద్ధాత్మ యొక్క విస్ఫోటన సదస్సులో పాలు పొందటానికి. రేపు సోమవారం నుండి 4 రోజుల పాటు సదస్సు జరగబోతుంది, పరిశుద్ధాత్మ సదస్సు. మీరు దైవజనులైతే, సేవకులైతే, పరిచారకులైతే ఖచ్చితంగా పాలు పొందండి. కుటుంబ సమేతంగా పాలు పొందండి. ఖచ్చితంగా ఈ కూడికలో మీరు పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నారు. ఇప్పటికే మీరు పరిశుద్ధాత్మ పొందకుండా ఉంటే కనుక పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ పొంది ఉంటే మాత్రం మీకు 2 పాలు ఆత్మతో దేవుడు నింపబోతున్నాడు. వరాలతో, ఫలాలతో దేవుడు మనం నింపబోతున్నాడు. కనుక సిద్ధపడండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ప్రత్యేకంగా మీతో మాట్లాడే విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వదించబడటానికి దేవుడు అనేక మార్గాలు ఉన్నాయి. ఈ ఆదివారాన్ని పురస్కరించుకొని ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం వలన కలిగే ఆశీర్వాదాల గురించి మీతో క్లుప్తంగా మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మనము దేవుని మందిరానికి వెళ్ళటం వలన వచ్చే ఆశీర్వాదాలు మోస్ట్ ఆఫ్ ద అధ్యాయంలో రాయబడి ఉందని నేను చెప్పగలుగుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు చదివితే దేవాలయంలో శుద్ధీకరణ అనేది జరుగుతున్నాయి. అక్కడ రూకలు మార్చేవారిని, పావురాలు అమ్మేవారిని అందరూ పడదోసి, ఇది దేవుని మందిరం కదా, దీన్ని ఎలాగ మీరు పాడు చేస్తారని చెప్పి ప్రభు గద్దించి వాళ్ళని సరిచేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాగ దేవుని మందిరాన్ని బిజినెస్గా చేసుకున్న వారిని గద్దించడాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరం మనల్ని పరిశుద్ధపరచబడటానికి, శుద్ధీకరించడానికి తోడ్పడతాయి. ఆదివారం కొంచెం మందికి మందిరానికి వెళ్ళటానికి అస్సలు ఛాన్స్ లేకపోవచ్చు, కానీ అవకాశం ఉండి కొంచెంమంది వీళ్ళవి చూసుకుంటా మందిరానికి రాకుండా మానేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది మీరే. మీరు నష్టపోకండి. ఒక అతను ఇలాగ ఆదివారం నేను ఫ్రెండ్స్లతో తిరుగుతా అని చెప్పి వెళ్ళి ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయి సావు బ్రతుకులోనికి వెళ్ళిపోయాడుక. ఇంకా ఆయన కోసం విజ్ఞాపన చేస్తే దేవుడు బ్రతికించాడు. దేవుని బిడ్డలారా, తప్పు మీరు చేయవద్దు. మిమ్మల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు ఏ మందిరానికి చెందిన వాళ్ళో ఆ మందిరానికి మీరు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు స్వస్థత పొందిన వ్యక్తిని దేవాలయంలో కలుసుకోవటాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5:14లో. అవును, మనల్ని కలుసుకుంటున్న స్థలం ఏదంటే దేవాలయం. దేవాలయాన్ని అందుకొరకు విడిచిపెట్టకూడదు. అన్నా లాంటి వాళ్ళు దేవాలయంలో ఉంటూ సాధించారు. లేని వాటి ఉన్నట్టుగా, ఉన్న వాటి లేనట్టుగా సాధించారు. ఈరోజు సవాసాన్ని కూడుకోవటాన్ని మానకూడదు. ప్రభు రాకడ సమీపించకూడదు, సవాసంగా కూడుకోవటాన్ని మానకూడదని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంది. మీరు ఎలా సవాసాన్ని మానేస్తారో చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపించకూడదు, సవాసంగా కూడుకోవటాన్ని మానకూడదు. దేవుని నామమునకు స్తోత్రం. సో మనలను దేవుడు దర్శించిన స్థలం, మనతో ముచ్చడించే స్థలం, మనము యేసు సృష్టికర్త ఏకమయ్యే స్థలం, కలుసుకున్న స్థలం ఏదంటే దేవాలయం. 3వదిగా మనం చూస్తే దేవాలయంలో మనకు కావాల్సిన బోధన దొరుకుతున్నాయి. యోహాను సువార్త 7:14లో దేవాలయంలో నిలబడి యేసు ప్రభు బోధించాడని మాట మనకు కనపడుతుంది. ఈరోజు మీకు కావాల్సిన బోధన ఎక్కడ దొరుకుతుందంటే దేవాలయంలో దొరుకుతుంది. కనుక ఈవెన్ ముఖ్యంగా రాజమండ్రి సవాసులు అయితే ఖచ్చితంగా అందరికంటే ముందు మీరు దేవాలయానికి రావాలి. ఒక 10 నిమిషాలు ఎక్కువైపోయినా పర్వాలేదు. మీరు ఆత్మపురులైన దేవసేవకులతో సవాసం చేసినప్పుడు, ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మీరు ఆత్మీయంగా బలపరచబడతారు, దీవించబడతారు. అంతేకాదు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, యేసు పాపాత్మురాలను క్షమించిన స్థలం ఏదంటే దేవాలయం.
యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతటి ఆశీర్వాదం ఎక్కడ ఉందంటే దేవాలయంలో ఉంది. ఈ ఆదివారాన్ని పురస్కరించుకొని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను, ఇంట్లో ఉండవద్దు. ఈ ఆదివారం దేవుని మందిరంలో గడిపే సమయం, దేవుడితో ఉండే సమయం కనుక దేవాలయానికి బయలుదేరండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, అభిషేకిస్తాడు. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరిచి అభిషేకించి 2 ఫలాత్మ దయచేయమని, అయ్యా దైవిక ప్రసన్నత నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించునుగాక. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విస్ఫోటన సదస్సు, యూదా గోత్రపు సింహముల సమావేశం 2026 ఫిబ్రవరి 2, 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు ప్రవక్త టీజో థామస్ గారు కేరళ, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73